హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మౌలాలి సురేఖ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది కదా. ఈవినింగ్ టైం తీశాను. ఈవినింగ్ టైం నేను రీల్స్ చేయడానికి ఇంటి పైనకి వెళ్తాను. అక్కడ డైలీ ఈవినింగ్ వస్తుంది అబ్బాయి ఈ పిచ్చికి అయితే. నాకైతే ఎంతో బాగా అనిపించింది, అందుకే రికార్డ్ చేశాను. ఇక లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో స్టార్టెడ్. అసలు ఏంటో ఏందో ఈ మధ్య అస్సలు వీడియోలు చేద్దామంటే అస్సలు టైం సెట్ అవ్వట్లేదు. నీట్గా మంచిగా చీర కట్టుకొని మంచిగా రెడీ అయ్యి వీడియోలు చేద్దామంటే అస్సలు సెట్ అవ్వట్లేదు. ఏమన్నా స్టిచ్చింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను, అప్పటి నుంచి చాలా అంటే చాలా బిజీ అయిపోయినా. అసలు మా వాళ్ళు కూడా ఫోన్ చేయట్లేదు, ఫ్రెండ్స్ తోటి సరిగ్గా మాట్లాడట్లేదు. చాలా అంటే చాలా బిజీ అయిపోయినా. అసలు యూట్యూబ్ అయినా ధ్యాసే ఉంటలేదు అసలు. మనమైతే ఈ ఇయర్ సక్సెస్ అసలు అవ్వము. ఇక ఎప్పుడు అవుతాం ఆ సక్సెస్ దేవుడికి ఎరుక. నీకు కావాలనుకుంటే కొన్ని వదులుకోవాల్సింది, లైఫ్ అంటే అంతే. దాదాపు 1 మంత్ నుంచి అనుకుంటున్నాను ఫ్రూట్ సలాడ్ చేద్దామని. ఎవరి దగ్గరనో చూశానో లేకుంటే ఫోన్లో చూసినో నన్ను ఒకటే టెంప్ట్ చేసింది. ఇక తిందామని నన్ను నోరైతే రుచులు వెతుకుతుంది, ఫ్రూట్ సలాడ్ రుచులని. ఇక దానికి సరిపడా అవసరమైన అన్నీ తెచ్చుకున్నాను. ఫ్రూట్స్ నాకు దాదాపు 200 పట్టింది అబ్బా కాస్ట్ వచ్చేసి. పొమగ్రనేట్, గ్రేప్స్, బనానా, యాపిల్స్. ఇక అందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను, కొంచెం మంచి ఫ్లేవర్ రావాలన్నట్టు. ఇలా చీలలు కూడా దంచేసినాం. డ్రై ఫ్రూట్స్ ఏమో జీడిపప్పు, బాదం పప్పు, ఖర్జూరము అండ్ ఇంకేదో వేసానబ్బా, కిస్మిస్లు. ఇక ఫ్రూట్స్ ఏమో యాపిల్, గ్రేప్స్, పొమగ్రనేట్, బనానా, ఏమంటారు పపాయ. ఇక రకరకాల ఫ్రూట్స్ మనకు నోటికి ఏది రుచిగా అనిపిస్తే ఆ ఫ్రూట్స్ అన్ని తెచ్చుకొని చిన్న కట్ చేసుకొని అన్నీ మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇక పాలు తెచ్చుకొని పాలు మంచిగా మరిగిన తర్వాత అందులో చక్కెర వేసి కరిగించుకున్న తర్వాత లాస్ట్లో కస్టర్డ్ పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఒక 5 minutes తర్వాత ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇక మొత్తం చల్లగా అయిపోవాలి, మొత్తం కూల్గా అయిపోయిన తర్వాత ఈ ఫ్రూట్స్ అన్నీ అందులో వేసుకోవాలి. అది వేసుకొని ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు ఒక బౌల్ తింటే ఉంటుంది నా సామిరంగా సమ్మర్లో. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. కానీ నేను కొంచెం ఫ్రూట్స్ పెద్దగా కట్ చేసింది మా మమ్మీ. చిన్న కట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. పెద్దగా కట్ చేసుకోకండి, మీరు చేసుకోవాలనుకున్నప్పుడు చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఫ్రూట్ సలాడ్. పెద్ద కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు తినేటప్పుడు అడ్డం వచ్చేస్తుంటాయి, ఇట్లా స్మూత్గా వెళ్ళిపోదు. అది మొత్తం మిక్స్ అయిపోతే చాలా జ్యూసీగా చాలా చాలా బాగుంటుంది. నాకైతే ఆ ఫ్రూట్స్ కంటే నాకు ఆ జ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు చేసుకోవాలనుకున్నప్పుడు చిన్నగా కట్ చేసుకోండి, మర్చిపోకండి. ఓకేనా? బాయ్ బాయ్. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఉంటానండి. బాయ్ బాయ్.